ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అంటే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ 2 రోజులుగా కూడా అక్కడ సర్వేలు కూడా చేస్తున్నారు కదా, మరి అక్కడ అంటే కేటీఆర్ జోలికి వస్తే అక్కడ ఫామ్ హౌస్ జోలికి వస్తే పరిస్థితి? చాలా క్లియర్గా చెప్పినారు కేటీఆర్, అది నా దోస్తుది, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూలగొట్టండి, నేనే దగ్గర ఉండి కూలగొడతా. అదే సమయంలో అందరికీ సమన్యాయ పాటించామని చెప్పారు. దాంట్లో చర్చ కూడా లేదు. ఇంకా అంటే అఫిడేవిట్ లో క్లియర్ గా వారి పేరు వారి సార్ అఫిడేవిట్ లో లేదు అని వాళ్ళు అంటున్నారు, ఉందో లేదో నేదో చూడలేదు. అటువంటిది ఏమైనా ఉంటే న్యాయపరంగా వాళ్ళు ముందుకు పోతే కేటీఆర్ గారు సమాధానం చెప్తారు. దాంట్లో అయితే 2014-15 టైంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, సో మీరే కదా వారికి పర్మిషన్ ఇచ్చింది. నేనేమంటే పర్మిషన్ ఎన్కన్వెన్షనే, ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ రోజు నాగార్జున అది ఎన్కన్వెన్షన్ కూలగొట్టకపోయేది కదా. ఎన్కన్వెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత అనేక సార్లు మాట్లాడినాం అందరము, దాని జోలికి పోలేదు. పోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఏదో కోర్టు స్టే తెచ్చుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళైతే మళ్ళీ తొలగించబడింది. నేనేమంటున్నా, చెరువులను ఆక్రమించుకున్నటువంటి బడాబాబుల భర్తం ఖచ్చితంగా పట్టండి. చెరువులకు అడ్డం వచ్చి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి సంస్థల యొక్క భర్తం పట్టండి. ఆ ఎవరైనా మా పార్టీ నేతలు ఏమన్నా గొప్పనా, మీ పార్టీ నేతలు గొప్పనా? కేటీఆర్ గారు ఆయనకు సంబంధించినటువంటి అంటే ఆయన ఉంటున్న ఫామ్ హౌస్, లీజు తీసుకున్న ఫామ్ హౌసే కూలగొట్టమని చెప్పిన తర్వాత ఒక నిబంధనల విరుద్ధంగా ఉంటే ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది? అందుకే చెప్పిన నేను, రాజకీయ కక్ష ధోరణి లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే, ఒప్పే. దాంట్లో రూల్ ఈజ్ ఫర్ ఆల్, దానికి ఏముంటుంది. ఓకే. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో రాజకీయ ఒత్తిడిలు కావచ్చు, బడా నేతల ఒత్తిడిలు కావచ్చు. ఇప్పుడు ఒకటండి, అది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టినరు, హైడ్రా ఒక సంస్థను క్రియేట్ చేసి, నాకు తెలిసి ఈవీడిఎంకి ఎక్స్టెన్షన్ లాగా కనబడుతుంది. అది దానికి ఏదో కొన్ని పరిధులు పెంచుతున్నారు. ఓఆర్ఆర్ లోపల అన్ని చెరువులు, తర్వాత జంట జలాశయాల పరిరక్షణ ఉద్దేశం మంచిదే చూస్తేనైతే, ఆచరణలో ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది టైం చెప్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఏదో ప్రయత్నం చేస్తున్నారు, నేనేమంటున్నా అంటే అది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండే ఏ పనైనా స్వాగతిస్తాం. కానీ దాని పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశం ఉంటే ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అసలు ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అసలు రుణమాఫీ గురించి ఎవ్వరు కూడా టాపిక్ తీయట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. రీసెంట్ గా హరీష్ రావు గారు మాట్లాడారు అనుకుంటే, నిన్న కూడా మాడింది కదా హరీష్ రావు గారు, అదే కేటీఆర్ కూడా మాడింది కదా. దాంట్లో డైవర్షన్ ఏముంటుంది? వాళ్ళు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. మొదటి నుంచి మాది ఒకటే డిమాండ్ ఉంది, కండిషన్లు లేకుండా 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణమాఫీ చేయండి. అంతేగాని ఇప్పుడు మళ్ళా రేషన్ కార్డు పట్టుకరా, ఐటీ వీటీ ఏదో రకరకాలు చెప్తున్నారు. చిన్న సన్నకారు రైతులే 97.98% ఉన్నారు ఈ రాష్ట్రంలో. వేరు కండిషన్లు బట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. 2 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని రుణాలు వీలైనంత త్వరగా, ఇప్పటికే కంప్లీట్ చేయాల్సి ఉండే, వీలైనంత త్వరగా అందరివి రైతులను ఇబ్బంది పెట్టకుండా, గోసపుచ్చుకోకుండా మాఫీ చేయాలనేది మా డిమాండ్. అది కొనసాగుతుంది.